జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పారిశుధ్యానికి పెద్దపీట వేస్తున్నామంటూ జీహెచ్ఎంసీలో ఆమ్రపాలి తరచూ ఆకస్మిక తనిఖీలతో అధికారులను సిబ్బందిని హడలెత్తిస్తూ ఉన్నారు. అయితే తన ఇంట్లోని చెత్త కూడా సేకరించడం లేదంటూ తాజాగా ప్రెస్ మీట్ లో ఆమ్రపాలి చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. దీనిపై పారిశుధ్య కార్మికులు ఆగ్రహించారు. జీహెచ్ఎంసీ ఆఫీసును పారిశుధ్య కార్మికులు ముట్టడించారు. సిటీని ఇంత శుభ్రంగా ఉంచుతున్నామని తమపై విమర్శలు సరికాదని నినాదాలు చేశారు. దీంతో కార్మికులను బుజ్జగించి శాంతింపచేశారు కమిషనర్ ఆమ్రపాలి. కార్మికులను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని చెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి చేసిన ఈ కామెంట్స్ కు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఈ కామెంట్స్ ను ఆమ్రపాలి ఎందుకు చేయాల్సి వచ్చింది? చూసాం చాలా సార్లు కూడా ఆమ్రపాలి సడన్ విజిట్స్ తో కూడా ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం నీట్ గా ఉండాలని చెప్పిన ఆవిడ ఎందుకు ఈ రకమైన కామెంట్స్ చేశారు? హిమబిందో యంగ్ డైనమిక్ అండ్ ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ గా పేరొందిన కాటా ఆమ్రపాలి తాజాగా ఈ రోజు పారిశుద్ధ కార్మికుల వివాదంలో కూడా ఇరుక్కున్నారని చెప్పుకోవాలి. దీనిపైన కార్మికుల నిరసన తెగ కూడా ఐఏఎస్ కి తగిలిందని చెప్పుకోవాలి. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి కాటా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీలోని పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పే ప్రయత్నంలో ఉన్న ఆమ్రపాలి ఐఏఎస్ తరచూ ఆకస్మిక తనిఖీలతో అధికారులను సిబ్బందిని హడలెత్తిస్తున్నారు. అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పారిశుద్ధ్యం ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తం అవుతూనే ఉంది. అది నిత్యం కూడా ఎక్కడైనా కూడా అక్కడక్కడ సిటీలో కూడా రోజు కూడా మనం చూస్తాము. పారిశుద్ధ్య కార్మికులు రోడ్డునే ఉదయాన్నే 5 గంటలకి 5:30 నుంచే కూడా రోడ్లు ఉడవడం ప్రారంభిస్తారు. అలాగే పొడి చెత్త తడి చెత్త అని కూడా జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా చిన్న వ్యాన్లు కూడా వచ్చి చెత్తలు ఇండివిజువల్ గా అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా వచ్చి కలెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ కొన్ని చోట్ల కూడా అక్కడక్కడ కూడా కొద్దిగా ల్యాప్స్ అవుతుంది. సో దీనిపైన కూడా ప్రస్తుతం పెద్ద దుమారం రేగిందనే చెప్పుకోవాలి. పారిశుద్ధ కార్మికులపై ఆమ్రపాలి షాకింగ్ వ్యాఖ్యలు అయితే తాజాగా జీహెచ్ఎంసీ కార్మికులపై ఆమ్రపాలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సరిగ్గా పనిచేయడం లేదని, ఇంటింటి చెత్త సేకరణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అప్పుడప్పుడు స్వయంగా మా ఇంట్లో కూడా చెప్పిన సేకరించడం లేదు అంటూ ఆమ్రపాలి కాటా షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ పై పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు చెత్త ఆటో వస్తుందో లేదో తెలుసుకోవడానికి ఆధునిక పద్ధతులు ఉపయోగించాల్సిన అవసరం ఉందని చెబుతున్న క్రమంలో ఆమ్రపాలి కాటా ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లో చెత్త కూడా సేకరించకుంటే ఒక్కసారి తమకు కూడా ఇబ్బంది అవుతుందని కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. దీంతో కమిషనర్ చేసిన షాకింగ్ వ్యాఖ్యలపై పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఇంత శుభ్రంగా ఉంది అంటే పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తేనే అని కూడా వారు తేల్చి చెబుతున్నారు. కమిషనర్ చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూడా పారిశుద్ధ్య కార్మికులు ముట్టడించారు. తన ఇంట్లోని చెత్తను కూడా సేకరించడం కోసం పారిశుద్ధ్య కార్మికులు రావడం లేదని ఆమె చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. అయితే జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేసిన కార్మికుల వద్దకు వెళ్లిన ఆమ్రపాలి కాటా వారితో మాట్లాడారు. తాను వారిని కించపరిచే ఉద్దేశం వ్యాఖ్యలు చేయలేదని కూడా ఆమె వారితో చెప్పారు. చాలా క్లియర్ గా కూడా చెప్పారు. నేను చాలా గౌరవిస్తాను పారిశుద్ధ్య కార్మికులు అంటే, వారి పట్ల నాకు ఒక స్పెషల్ రికార్డ్స్ ఉన్నాయని కూడా ఆమె కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. వాళ్ళకి సర్ది కూడా చెప్పారు, మీరంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఎవరి జాబ్ వాళ్ళదే, జాబ్ అనేది చిన్న పెద్ద అనేది ఉండదు. ఎవరి జాబ్ వాళ్ళదే ఉంటుంది. ఎవరి ఉద్యోగానికి తగ్గ గౌరవం కూడా ఉంటుంది. దాంట్లో నేను మిమ్మల్ని కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదంటూ కూడా వారితో ఆమె అన్నారు. అనంతరం కూడా మీడియాతో కూడా ఆమ్రపాలి ఐఏఎస్ కూడా మాట్లాడారు. కార్మికులను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని కూడా స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా ఆమె పేర్కొన్నారు. ఇక ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చల అనంతరం కూడా కార్మికులు తమ ఆందోళన కూడా విరమించారు. కాకపోతే ఈ రోజు అయితే స్టేట్ వైడ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీతో పాటు కూడా స్టేట్ వైడ్ కూడా ఇది కాస్త కచరా కాంట్రవర్సీ అన్నట్టు కూడా ఒక ఐఏఎస్ అధికారి రైట్ అండ్ శ్రీచరణ్, ఇప్పుడు ఆమ్రపాలి చెప్పిన ఈ వివరణకు పారిశుద్ధ్య కార్మికులు శాంతించారనుకోవచ్చా?
యా డెఫినెట్లీ ఆమె చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. పారిశుద్ధ కార్మికులను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని కూడా, నేను వారిని గౌరవిస్తానని కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న కార్మికులతో కూడా చర్చలు జరిపి అనంతరం కూడా కార్మికులు కూడా తమ ఆందోళనని విరమించారు. బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.